గురువుగారు, ఈరోజు సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఆర్ష కాలమానం ప్రకారం ఒక రోజుగా పరిగణిస్తారు. అలాగే అర్ధరాత్రి 12 గంటల నుంచి మరుసటి రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు ఒక రోజుగా ఆంగ్ల కాలమానం పరిగణిస్తుంది. ఇందులో శాస్త్రీయమైనది ఏది? ఈనాటి అర్ధరాత్రి నుంచి మరునాటి అర్ధరాత్రి 12 గంటల దాకా ఒక రోజు అని ఆంగ్లమానం చెబుతోంది. అందుకే డిసెంబర్ 31 నాడు 12 గంటలు కాగానే కొత్త సంవత్సరం వచ్చిందని పండుగ చేసుకుంటూ ఉన్నాం. ఉదయాత్ ఉదయం దినం అని ఆర్షవాంగ్మయం తెలియజేసింది. ఈనాటి సూర్యోదయం నుంచి మరునాటి సూర్యోదయం దాకా ఒక రోజుగా పరిగణించాలి. 24 గంటల ఖచ్చితమైన కాల వ్యవధి ఆంగ్ల కాలమానంలో మనకు కనపడుతుంటే 19 గంటల నుంచి 26 గంటల వ్యవధి మనకు ఆర్షవాంగ్మయంలో కనపడుతుంది. మరి ఖచ్చితమైనటువంటి కాల నిర్ణయము ఉచితమా? మారుతున్నటువంటి కాలంతో దినాన్ని ప్రసాదించటం, గుర్తించటం సరి అయిన పద్ధత అని మనకు సందేహం కలుగుతుంది. నిజానికి కేవలము రోజులో ఉన్న 24 గంటలను ఆధారం చేసుకుని సంవత్సర కాలాన్ని నిర్ణయించిన ఆంగ్ల కాలమానంలో నెలకి ఎన్ని రోజులు అంటే సమాధానం ఏమిటి? 30, 31, 28, 29. కేవలము ఒక రోజు యొక్క కాలాన్ని నిర్ణయించటం కోసము నెలల యొక్క కాలము పరిమితిని తమకు అనుగుణంగా మార్చుకున్నారు. కానీ భారతీయ జీవన విధానంలో నెలకు 30 రోజులే. కాలమానంలో వచ్చే మార్పులకు అనుగుణంగా అధిక మాసాన్ని ఏర్పరచుకొని నెలకు 30 రోజులే అన్నటువంటి అద్భుతమైన నిశ్చితమైన సిద్ధాంతాన్ని మనకు తెలియజేశారు. గమనించాల్సిన ఇంకొక విషయం ఏమిటి అంటే, అసలు ఆర్షవాంగ్మయంలో చెప్పబడిన ఉదయాత్ ఉదయం దినం అన్న సిద్ధాంతానికి ఎందుకని కాలంలో మార్పు వస్తోంది? తిథి మారటంలో కాల వ్యవధిలో ఎందుకు మార్పు వస్తోంది అంటే, సూర్యుడి చుట్టూ భూమి వృత్తాకారంలో తిరగటం లేదు, అర్ధంగుళ్యాకారంలో తిరుగుతోంది. అలాంటప్పుడు వృత్తంలో కేంద్ర బిందువు నుంచి పరిధిలో ఉన్న బిందువులన్నీ సమాన దూరంలో ఉంటాయి. కానీ అంగుళ్యాకారంలో అది సాధ్యం కాదు. భూమి ఒక్కొక్కసారి దగ్గరికి వస్తుంది, ఒక్కొక్కసారి దూరంగా వెళుతుంది. అందుకే సూర్య గమనాన్ని, భూమి సూర్యుడి చుట్టూ తిరిగేటువంటి కాలాన్ని గణించి కాల వ్యవధిలో మార్పును గమనిస్తూ నిజమైనటువంటి కాల నిర్ణయం చేయగలిగింది భారతీయ విజ్ఞానం మాత్రమే. అందుకే ఖచ్చితమైన కాల నిర్ణయము, రాబోయే గ్రహణముల యొక్క పరిస్థితి ఏ కంప్యూటరు లేకుండానే ఎప్పుడో గుర్తించి తదనుగుణమైనటువంటి కార్యాచరణ చెయ్యమని జనబాహుళ్యానికి తెలియజేసిన వాడు భారతీయ ఋషి. అందుకే ఉగాది నాడు చెప్పే పంచాంగంలో ఉండే వాతావరణ పరిస్థితులు, మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేసేటువంటి వాతావరణ పరిస్థితుల యొక్క సమతుల్యం చేసి పంచాంగంలో చెప్పబడేటువంటి ప్రిడిక్షన్సే చాలా సరిగా ఉన్నాయి, అవి 60 నుంచి 70% కరెక్ట్ అవుతున్నాయి అని ఆధునిక విజ్ఞానం కూడా ఒప్పుకుంటున్న సత్యం. కాబట్టి భారతీయ జీవన విధానంలోని ఔన్నత్యాన్ని గుర్తించి ఋషి వాక్యాన్ని పాటిస్తూ దాన్ని జీవితానికి అన్వయించుకుంటూ అద్భుతమైన జీవన విధానాన్ని కొనసాగించడం కోసం సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేయాలి.